హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నమయ్యస్ కిచెన్. ఈరోజు మనం చూసేది దోశ రోల్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 ఆనియన్స్, 2 బిగ్ సైజ్ టొమాటోస్, తిరుమూత సామాన్, ఇంగువ, పసుపు, కారం, ఉప్పు, 4 పెద్ద వెల్లుల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, నూనె, దోశ పిండి, వేయించిన శనగపప్పు. మనం కొంచెం అది గ్రేవీగా అవ్వటానికి అది మనం యూస్ చేస్తాం. వేయించిన శనగపప్పుని మీరు మిక్సీలో తిప్పేసి పౌడర్గా పెట్టుకోండి. ఓకే, మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. గ్యాస్ ఆన్ చేసుకొని, ఇది సింపుల్ ఐటమ్ అండి. మన పిల్లలకి ఈజీగా దోశ తింటారు. మనం రోల్ లాగా ఈ గ్రేవీ చేసి దోశ మధ్యలో పెట్టి మనం రోల్ లాగా చేసామంటే అట్రాక్టివ్గా ఉంటుంది. మీరు మీ పిల్లలకి ఇచ్చారంటే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుని వేడి పడిన వెంటనే తిరుమూత వేసుకుందాం. నూనె వేడి పడింది, సో మనం తిరుమూత వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం ఇంగువ వేసుకుందాం. దాని తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాం. ఆనియన్స్ సన్నగా తరుక్కోండి. ఈ గ్రేవీ మనం ఏది గ్రైండ్ చేయట్లేదు కాబట్టి మీరు అన్ని ఆనియన్, టొమాటోస్ సన్నగా తరుక్కోండి. ఓకే, ఆనియన్స్ బాగా లైట్ బ్రౌన్కి వేగాక టొమాటోస్ యాడ్ చేయాలి మనం. సో దీనికి లైట్గా ఉప్పు, వెల్లుల్లిపాయ గట్ట వేసేసుకోండి. లైట్గా ఉప్పు యాడ్ చేసి మనం మూసి పెట్టేద్దాం. లైట్ బ్రౌన్ ఆర్ డార్క్ బ్రౌన్ ఆ స్టేజ్లో వచ్చేసాక మనం టొమాటోస్ యాడ్ చేసుకుందాం. చూడండి, బాగా ఆనియన్స్ వేగిపోయాయి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం పసుపు, ఉప్పు, టొమాటోస్ యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ మనం క్లోజ్ చేసి పెట్టుకుందాం. టొమాటోస్ మగ్గేంత వరకు మనం ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మీరు గరిటెతోనే బాగా స్మాష్ చేసేసుకోండి టొమాటోస్ని. అవి సాఫ్ట్ అయిపోయాయి. బాగా గరిటెతో స్మాష్ చేసేసుకోండి. ఇది సింపుల్ అండి, ఇది సింపుల్ గ్రేవీ. మీరు ఈ గ్రేవీని దోశ వేసి దాని మధ్యలో పెట్టేస్తే బాగా అట్రాక్టివ్గా ఉంటుంది ఆ దోశ రోల్. చూడండి, ఇప్పుడు బాగా దగ్గరికి వచ్చేసింది. బాగా గరిటెతోనే స్మాష్ చేసేయండి. ఇప్పుడు మనం కారం, మీకు తగినంత కారం వేసుకోండి. నేను కొంచెం కారం తక్కువగానే తీసుకున్నాను. ఇక్కడ అందరూ కారం తక్కువ తింటారు కాబట్టి మా ఇంట్లో నేను కారం తక్కువగా తీసుకున్నాను. మీకు ఎంత కారం కావాలో మీరు 1 టేబుల్ స్పూన్ టు 2 టేబుల్ స్పూన్స్ యూస్ చేయొచ్చు. లేదంటే పచ్చిమిరపకాయ కూడా ఒకటి తరిగి వేసుకోవచ్చు తిరుమూత వేసినప్పుడు. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ వేయించిన శనగపప్పుని మిక్సీలో వేసి పొడి చేసేసి దాన్ని ఇట్లా జల్లండి. దానంతా బాగా మిక్స్ చేసేయండి.
బాగా మిక్స్ చేసేయండి. సిమ్లో పెట్టుకోండి స్టవ్ని మిక్స్ చేసేటప్పుడు. ఇప్పుడు చూడండి కొంచెం గట్టిగా అయింది గ్రేవీ. సిమ్లో పెట్టుకుని కొంచెం వాటర్ యాడ్ చేయండి, ఎక్కువ వాటర్ కాదు, లైట్గా లూజ్గా అవుతే చాలు, లేదంటే మన దోశకి కారిపోతుంది. కొంచెం తిక్కుగానే ఉండాలి గ్రేవీ. దానిపైన కొత్తిమీర కరివేపాకు జల్లుకోండి. మొత్తం కలిపి అంతా ఒకసారి మిక్స్ చేసి 1 minute మగ్గనిస్తే చాలు, మన గ్రేవీ రెడీ. ఇంకొంచెం వాటర్ చూడండి, ఇదే కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ. ఇట్లా ఉంటే చాలు. చూడండి ఇప్పుడు చూడండి కలర్ఫుల్గా బాగుంది గ్రేవీ. ఎక్కడనో టొమాటోను ఆనియన్ పీసెస్ కూడా తెలియట్లేదు. ఉప్పు మట్టు చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా అని. ఓకే, 1 minute మగ్గని ఇచ్చేసాం కాబట్టి మనం ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం దోశ వేసేసి దాన్ని ఇది ఎట్టా స్ప్రెడ్ చేయాలో నేను మీకు చూపెడతాను. చూడండి ఇప్పుడు పెనం బాగా వేడి పడాలి. మనం ఇట్లా గరిట నీళ్ళల్లో పెట్టుకుందాము. సో ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం. మీ ఇంట్లో దోశ పిండి ఉంటుంది కదా, ఒక గరిట దోశ వేసేసి నూనె వేసుకోండి. చుట్టూరా నూనె వేసుకుని మీరు ఏం చేయండి, ఇట్లా తడిపి పెట్టినాం కదా గరిటెతో, మనం ఒక్క సైడే కాలాలి కాబట్టి ఇట్లా మిగతా పిండిని ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోండి. మనము దోశని తిప్పపోవట్లేదు, సో ఫుల్గా కాలాలి కాబట్టి మీరేం చేయండి, తిత్తులుగా ఉండే పిండిని మట్టుకు మీరు ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని కొంచెం నూనె పైన వేయండి. ఇప్పుడు చూడండి బాగా దోశ కాలిపోయింది. ఇప్పుడు మనం ఆ గ్రేవీ తీసుకుని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. దోశ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. స్ప్రెడ్ చేసేసుకున్నాక దీన్ని ఇప్పుడు రోల్ చేసేద్దాం. ఇక్కడ చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఈ రోల్ చేసుకున్నాక మనం ఏం చేద్దాం, దీన్ని ఒక కత్తితో ఒకసారి కట్ చేసేసుకొని మిడిల్లో సర్వ్ చేసేసుకుందాం. చూడండి మన దోశ రోల్స్ రెడీ. ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇట్లా వేస్తే చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. ఇక్కడ చూడండి ఇట్లానే కొరికి తినేయచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టచ్చు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ లాగా మీరు చేసి పెట్టచ్చు. ఓకేనా, దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా డిష్ నచ్చిందైతే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్నమయ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.